నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చర్చలు అంతకు మించి రచ్చే జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ భావించినట్లు ఉన్నారు. కాళేశ్వరం గురించి 2-3 రోజుల్లో టీవీ ముందుకి వచ్చి వివరిస్తానని గులాబీ బాస్ కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లలు కుంగినాయి. 2 పిల్లలు కుంగితే భూమి బద్దలైనట్లు మాట్లాడుతున్నారు. ఒక పన్ను వదులైతే మొత్తం పళ్ళు రాలగొట్టుకుంటామా? 2 పిల్లలు కుంగితే దేశమే మునిగిపోతోందని రచ్చ చేస్తున్నారు. 1-2 రోజుల్లో టీవీలో వస్తా, కాళేశ్వరంపై వివరిస్తాను అని కేసీఆర్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పాను. చెప్పినట్లుగానే ఇంటింటికి నీళ్లు ఇచ్చాను. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుబంధు ఆపలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఏం చేశారు? వినోద్ కుమార్కు బండి సంజయ్కు పోలికే లేదు. కరీంనగర్కు ఎన్నో పనులు చేయించిన వ్యక్తి వినోద్ కుమార్. కేసీఆర్ ఉన్నప్పుడు 1 ఎకరా అయినా ఎండిందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. అప్పట్లో తెలంగాణ వస్తుందని ఎవరూ నమ్మలేదు. నాటి పోరాటంలో కొందరు మాత్రమే నాతో కలిసి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ప్రజలు మోసపోయి కాంగ్రెస్ను గెలిపించారు. హామీల గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పండపెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అంటున్నాడు. నేను సీఎంగా ఉన్నప్పుడు దురుసుగా మాట్లాడలేదు. మాకన్నా బాగా పనిచేయాలి, దురుసుగా మాట్లాడొద్దు అని కాంగ్రెస్ సర్కార్కు, రేవంత్కు కేసీఆర్ సలహాలిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ గళం, తెలంగాణ బలం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించుకోవాలి. కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ వాళ్లను 4 నెలలు పనిచేయనివ్వాలని చెప్పా. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. కేసీఆర్ దిగపోగానే కరెంట్ బంద్ అయ్యింది. కాంగ్రెస్ సర్కార్ కరెంట్, రైతుబంధు ఇవ్వలేకపోతోంది. ఒక్క నవోదయ స్కూలు ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలి? ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలి అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే మా కార్యకర్తలు, గ్రామ ప్రజలను పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దు. పోలీసులకు రాజకీయాలతో ఏం పని? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేము 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మామీద కూడా కుక్కలు మొరిగినై, ఎవడి పాపానవాడు పోతాడు అన్నం కాని ఈ దౌర్జన్యాలు చేయలేదు. మేం కనుక చేయించి ఉంటే కాంగ్రెస్ వాళ్లు ఒక్కరైనా రాష్ట్రంలో మిగిలేవారా అని గులాబీ బాస్ చెప్పుకొచ్చారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.